గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ ద్రవ్యాభిషేకంలో శ్రీ వేదనారాయణ స్వామి కటాక్షం. నాగలాపురం క్షేత్రంలో వైభవంగా ఊంజల్ సేవ. న్యూఢిల్లీలో బ్రహ్మోత్సవ శోభ. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం. వైభవంగా తిరుపతి గంగమ్మ తల్లి జాతర ప్రారంభం. విశ్వరూప స్తంభానికి విశేషంగా అభిషేకం. వేసవి రద్దీని సమర్థవంతంగా నిర్వహిస్తున్న టీటీడీ. ఉన్నతాధికారుల దిశానిర్దేశం, సీనియర్ అధికారుల పర్యవేక్షణ. వేచి ఉండే సమయాన్ని తగ్గించడంతో భక్తులలో ఆనందోత్సాహాలు. ఆలయాలలో ఆది పూజనికి సంకష్టహర చతుర్థి పూజలు. విఘ్నాధిపతి వినాయకుని సేవలో తరించిన భక్తులు. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రం ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఈ క్షేత్రంలో స్వామివారు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొలి అవతారమైన మత్స్యావతారంలో దర్శనమివ్వడం విశేషం. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న నాగలాపురం వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మే 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం ఆలయ ప్రాంగణంలోని మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై ఉత్సవాలకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. వెన్నతో నాకు గలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. ఇక నాగలాపురం శ్రీ వేదనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం సాయంత్రం శ్రీ వేదనారాయణ స్వామి వారికి ఆలయ ప్రాంగణంలో ఓంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఊయలపై శ్రీ వేదనారాయణ స్వామి వారిని అర్చకులు సర్వాభరణ భూషితంగా వేంచేపు చేసి ఆగమోక్తంగా ఓంజల్ సేవను నిర్వహించి నీరాజనాలు సమర్పించారు. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము. కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము, కోరి
కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము వేరే నాకు గలిగే వెంకటేశు మంత్రము. కళ్యాణోత్సవ సేవలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఉభయ దేవేరుల సమేతులై భక్తులను దివ్యంగా కటాక్షించారు. దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మే 1వ తేదీ నుండి 9 వరకు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 5వ రోజైన మంగళవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అర్చకులు ముందుగా స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా షోడశోపచార క్రతువులను జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అంగరంగ వైభవంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు గోవింద నామాలను పఠిస్తూ భక్తి పరవశంతో స్వామివారి కళ్యాణం తిలకించారు. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. నెలమూడు శోభనాలు నీకు అతనికే తగును, కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. రామనామమతనిది రామవు నీవైతేను, సామన వర్ణమతడు సామవు నీవు. వామనుడందురతని వామనయనవో నీవు, వామనుడందురతని వామనయనవో నీవు. ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి, ప్రేమకు మీకిద్దరికి పేరు బలమొకటి. కళ్యాణమమ్మ 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 కళ్యాణమమ్మ. హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు, కరిగా తిరాను నీవు కరియానవు. హరి పేరాతనికి
కరిగాచెదాను నీవు కరియానవు సరిజలధీశాయి జలధి కన్యవు నీవు సరిజలధీశాయి జలధి కన్యవు నీవు వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి వెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 జలజనాభుడతడు జలజముఖివి నీవు అలమేలు మంగవు నిన్నలమేతాను. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసిన అర్చకులు పలు ఉపచారాలను నిర్వహించారు. తరువాత పలు రకాల ఫలరసాలు, విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి నివేదన, మంగళహారతులు సమర్పించారు. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము, నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మనిధానాంజనము. నమో నమో కేశవ నమో నారాయణ, నమో నమో మాధవ నమో గోవింద, నమో నమో కేశవ నమో నారాయణ, నమో నమో మాధవ నమో గోవింద. నమో నమో విష్ణు నమో మధుసూదన, నమో నమో విష్ణు నమో మధుసూదన, నమో త్రివిక్రమ నమో వామన, నమో త్రివిక్రమ. న్యూఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారిని మంగళవారం రాత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 1వ తేదీ నుండి 9వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా స్వామివారిని దర్శించుకుని మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు పట్టు వస్త్రాలను సమర్పించి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో టీటీడీ అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ నారాపుర వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజైన మంగళవారం రాత్రి స్వామివారు తనకు ప్రీతిపాత్రమైన గరుడ వాహన సేవలో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తుల గోవింద నామస్మరణలు, మంగళ వాయిద్యాలు, కోలాట ప్రదర్శనల నడుమ ఎంతో వైభవంగా సాగిన గరుడ వాహన సేవను భక్తులు వేలాదిగా పాల్గొని కనులారా దర్శించుకుని పునీతులయ్యారు. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. నేటి నుండి వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు.
తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఇలవేల్పుగా నీరాజనాలందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా ఆలయ ప్రాంగణంను సర్వశోభిత పుష్పాలంకరణలతో చూడ చక్కగా తీర్చిదిద్దారు. అలాగే ఆలయంలోని అమ్మవారి విశ్వరూప స్తంభానికి అర్చకులు విశేష ఫల పంచామృత పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేక సేవను ఘనంగా నిర్వహించారు. అనంతరం కొడి స్తంభాన్ని పుష్పాలంకరణలతో కొలువుదీర్చి మహామంగళహారతలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు రో, సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు రో. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలేసుని దర్శనార్థం భక్తులు కొండకు పోటెత్తారు. భక్తుల రద్దీని, వేసవిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ విస్తృతమైన సౌకర్యాల కల్పనతో పాటు ఎప్పటికప్పుడు నిరంతరాయ పర్యవేక్షణతో సమిష్టి సమన్వయ కృషితో సామాన్య భక్తుల దర్శనాలకు పెద్దపీట వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సమయ నిర్దేశిత సర్వదర్శనం, భక్తులు ఎక్కువసేపు శ్రీవారి దర్శనార్థం పడిగాపులు పడకుండా ఎంత వీలైతే అంత త్వరగా స్వామివారిని దర్శించుకోవడమే కాకుండా రోజువారీ సామాన్య భక్తుల దర్శనాల సంఖ్య కూడా పెరిగింది. ఆ విశేషాలు మీకోసం. వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమల దివ్యక్షేత్రం భక్తజన సంద్రంగా దర్శనమిస్తోంది. తిరుమలకు పోటెత్తుతున్న భక్తుల రద్దీని టీటీడీ సమర్థవంతంగా నిర్వహిస్తూ భక్తుల మన్ననలు అందుకుంటోంది. శ్రీవారి దర్శనం కోసం రోజుల తరబడి కంపార్ట్మెంట్లలో పడిగాపులు కాసిన సామాన్య భక్తులు నేడు కేవలం 7-8 గంటల్లోనే స్వామివారిని దర్శించుకుంటున్నారు. విఐపి బ్రేక్ దర్శనాల్లో సిఫార్సు లేఖల దర్శనాల రద్దు, కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా క్యూలైన్ల నిరంతర పర్యవేక్షణతో టీటీడీ వేసవి ప్రణాళికలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. దర్శనాల మధ్య ఎలాంటి అంతరాలు, జాప్యం లేకుండా అధికారులు చేస్తున్న సమన్వయంతో రద్దీ ఉన్నప్పటికీ నిరీక్షణ సమయం భారీగా తగ్గించగలిగారు. దీంతో గత 3 రోజుల్లో 2.5 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అంటే ప్రతిరోజు అదనంగా దాదాపు 10,000 మంది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. సర్వదర్శనానికి వచ్చే భక్తుల నిరీక్షణ సమయం ఎట్టి పరిస్థితుల్లోనూ 8 గంటలు దాటకుండా టీటీడీ అధికారులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఒక దర్శనం కోసం మరో దర్శనాన్ని ఆపకుండా ఏఐ ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మాడవీధులను, క్యూ కాంప్లెక్స్లను పర్యవేక్షిస్తున్నారు. అందువల్లే గత శుక్ర, శని, ఆదివారాల్లో సమయ నిర్దేశిత సర్వదర్శనం భక్తులకు 2 నుండి 3 గంటల లోపు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తులకు 2.5 గంటల్లోపు దర్శనం పూర్తయింది. గత ఆదివారం అధికారులు చక్కని సమన్వయంతో పనిచేయడం వల్ల శనివారం 1,00,000 మందికి పైగా భక్తులు పోటెత్తినప్పటికీ దర్శనం సమయం 13 గంటలకు మించకుండా చేయగలిగారు. అదేవిధంగా వేసవి రద్దీ నేపథ్యంలో విఐపి బ్రేక్ దర్శనాలకు సంబంధించి సిఫార్సు లేఖలను పూర్తిగా నిలిపివేస్తూ టీటీడీ అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు. ఇందువల్ల క్యూలైన్లలో ఏకంగా 2 గంటల సమయం ఆదా అవుతోంది. సాధారణ రోజుల్లో సుమారు 70,000 మందికి దర్శనం కల్పిస్తుండగా తాజా చర్యల కారణంగా ఆ సంఖ్య ఏకంగా 90,000 నుండి 1,00,000కు చేరువవుతోంది. శుక్రవారం శ్రీవారి అభిషేకం కారణంగా సాధారణంగా 65,000 మందికి మాత్రమే దర్శనం కల్పించగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య 71,000 దాటుతోంది. వారాంతపు రోజుల్లో ఏకంగా 91,000 మందికి పైగా స్వామివారిని దర్శించుకుంటున్నారు. గత 3 రోజుల్లో మొత్తం 2,45,686 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందులో మే 2వ తేదీ అత్యధికంగా
91,005 మందికి దర్శనం కల్పించారు. 3 రోజుల్లో హుండీ ఆదాయం కూడా 11,95,00,000 లభించగా మే 3వ తేదీ ఆదివారం అత్యధికంగా 5,06,00,000 హుండీ ఆదాయం లభించింది. ఇక తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కేంద్రంతో పాటు పలు ముఖ్యమైన కూడళ్లు, క్యూలైన్లు, కంపార్ట్మెంట్లలో టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో శ్రీవారి సేవకులు నిరంతరాయంగా అన్నపానీయాలను అందజేస్తున్నారు. టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో పరిశుభ్రతకు ప్రాధాన్యతిస్తున్నారు. తిరుమలలోని భక్తుల రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలలో జర్మన్ షెడ్లను ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బందులు లేకుండా వసతులు కల్పించారు. సామాన్య భక్తులకు దర్శన సమయాన్ని పెంచుతూనే ముందుగా నిర్ణయించిన కోటా విషయంలో టీటీడీ యథాతథ స్థితిని కొనసాగిస్తోంది. 300 రూపాయల దర్శనం, శ్రీవాణి ట్రస్ట్ దర్శనం, ఎన్ఆర్ఐ కోట, ఆర్జిత సేవలతో పాటు వృద్ధులు, దివ్యాంగుల దర్శనాలు ఎప్పటిలాగే నిర్దేశిత సమయాల్లో కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల్లో గందరగోళం లేకుండా ఉండేందుకు భవిష్యత్తులో అవసరాన్ని బట్టి సమయ నిర్దేశిత సర్వదర్శనం టోకెన్ల జారీలో దశల వారీగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పర్యవేక్షణలో వివిధ విభాగాల సీనియర్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది భక్తుల సేవలో మమేకమవుతున్నారు. ప్రసిద్ధ గణపతి క్షేత్రం చిత్తూరు జిల్లాలోని స్వయంభూ కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణోత్సవ మండపంలో సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకృతులను చేసి తిరుచిపై వేంచేపు చేశారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్ప పూజలను పూర్తి చేయించారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను నిర్వహించారు. అనంతరం భక్తుల చేత భక్తి ప్రపత్తులతో సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రతాలను నిర్వహింపచేయించి స్వామి అమ్మవార్లకు ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో సంకష్టహర చతుర్థి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా జ్ఞాన ప్రసూనంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువైన కన్యమూల శ్రీ అంజంజి గణపతి స్వామివారికి చతుర్థి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి సన్నిధిలో అర్చకులు లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ సంకల్ప పూజలను జరిపారు. ఆపై శాస్త్రోక్తంగా భక్తుల సమక్షంలో సంకష్ట చతుర్థి హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమక్రతువులో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఆపద మొక్కలవాడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీనివాసుడి దర్శనార్థం వేల సంఖ్యలో భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తజన సంద్రాన్ని తలపిస్తున్న తిరుమల క్షేత్రంలో టీటీడీ భక్తులకు ఎక్కడా ఎలాంటి చిన్న అసౌకర్యం లేకుండా విస్తృతంగా సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ సందర్భంగానే వేసవి తాపం నుండి ఉపశమనంగా భక్తుల చెంతకే టీటీడీ జలప్రసాదం సౌకర్యాన్ని తీసుకువచ్చింది. సప్తగిరులు భక్తగిరులుగా దర్శనమిస్తున్నాయి. వేసవి సెలవుల నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా వేసవిని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని శాఖల సమన్వయంతో అధికారులు, సిబ్బంది చక్కని సమిష్టి కృషితో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తుల సేవలో తరిస్తోంది. ఈ నేపథ్యంలో కొండకు తరలివచ్చి గంటల తరబడి క్యూలైన్లలో ఓపికగా ఎదురు చూస్తూ శ్రీవారిని దర్శించుకుంటున్న భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నపానీయాలను అందిస్తోంది. అదే క్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధులు, రద్దీ ఉండే పలు కూడళ్లలో టీటీడీ మొబైల్ జలప్రసాదం ద్వారా భక్తుల చెంతకే నీటి ప్రసాదాన్ని తీసుకువచ్చి వారి దాహార్తిని తీరుస్తోంది. ఈ కార్యక్రమంలో టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు సైతం నిమగ్నమవుతున్నారు.
భక్తులకు మొబైల్ వాటర్ డ్రమ్ములతో ఎప్పటికప్పుడు తాగునీటిని పంపిణీ చేస్తున్నారు. ఒక బ్యాచ్లో 15 మంది వంతున మొత్తం 3 బ్యాచ్లలో రోజుకు 45 మంది శ్రీవారి సేవకులు ఈ మొబైల్ వాటర్ డ్రమ్ముల ద్వారా నేరుగా భక్తుల వద్దకే వెళ్లి తాగునీరు అందిస్తున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లా నాగలాపురం క్షేత్రంలో వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణ స్వామి వారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి స్వామివారి ఉత్సవ వైభవాన్ని కనులారా తిలకించి పులకిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు చక్కని ఏర్పాట్లను చేసింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా లడ్డూ కౌంటర్ను ఏర్పాటు చేసి ఉత్సవాలకు విచ్చేసిన భక్తులకు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. భక్తులు ఎంతో భక్తిగా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేస్తున్నారు. ఇక మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా ఎండ వేడిమి సైతం లెక్క చేయకుండా శ్రీ వేదనారాయణ స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న భక్తులకు టీటీడీ ఉచితంగా అన్న ప్రసాదాలను అందజేస్తోంది. స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించిన అనంతరం భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో ఆలయ ప్రాంగణంలో టీటీడీ అందిస్తున్న అన్న ప్రసాదాలను స్వీకరిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి తాళపాక గ్రామాల్లో శ్రీమాన్ తాళపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సాహితీ సదస్సు వైభవంగా జరిగింది. ఈ సదస్సులో భాగంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం, అన్నమయ్య విగ్రహానికి పుష్పాంజలి కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ కు చెందిన ఆచార్య భమిడిపాటి విశ్వనాథ్ అన్నమాచార్య మరియు ప్రముఖ హిందీ భక్తి కవుల తులనాత్మక పరిశీలన, తిరుచానూరుకు చెందిన అన్వేషి రఘోత్తమరావు తాళపాక వారి తిరుమల ఆలయ శాసనాలు విశ్లేషణ, తిరుపతికి చెందిన బి శ్రీరాములు అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర శతక ప్రాశస్త్యము అనే అంశాలపై ప్రసంగించారు. ఇక అన్నమయ్య జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సాయంత్రం వైజాగ్కు చెందిన మాధవీకృష్ణ బృందం సంగీత సభ, తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆర్ కళ్యాణ్ కుమార్ బృందం తాళ వాయిద్యం ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఇక ఇటు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో తాళపాక అన్నమాచార్యుల వారి 618వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం సంగీత సభ, నృత్య రూపకాలు ఘనంగా జరిగాయి. తిరుపతికి చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు ఆర్ బుల్లెమ్మ బృందం సంగీత సభ, అదేవిధంగా నెల్లూరుకు చెందిన శైలజ బృందం నృత్య రూపకం ఆహుతులను రంజింపచేసింది.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ మార్కెట్ రోడ్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి గరుడ వాహన సేవ ఘనంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించిన అర్చకులు అనంతరం ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆసీనులను చేసి పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారి గరుడ వాహన సేవను కనులారా దర్శించుకొని తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు దొండపాడులోని శ్రీ దత్త సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం మంగళవారం సందర్భంగా విశేషంగా కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తిగా ఆలయ ప్రాంగణంలోని నాగశిలలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి సంకల్పపూర్వకంగా అభిషేకాలు మంగళకరంగా నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి స్తోత్ర పారాయణయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. ఆపై స్వామివారిని విశేష పుష్పాలంకరణలతో కొలువు తీర్చి కర్పూర హారతులు అందజేశారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ముందుగా స్వామివారికి సంకల్ప పూజలతో అర్చకులు సకల ఉపచారాలను నిర్వహించారు. అనంతరం వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విఘ్నాధిపతి శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో మంగళాభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో సర్వాలంకార శోభితంగా కొలువు తీర్చి గరికతో అర్చనలు నిర్వహించారు. భక్తులు స్వామివారి సంకష్టహర చతుర్థి పూజల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా ధర్మాపురం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధిలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ హేరంబ సింధూర గణపతి మూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలు నిర్వహించారు. స్వామివారి బృహత్తర మూర్తికి పంచామృతాలు, పలరసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు పూర్తి చేశారు. ఆపై స్వామివారిని అలంకరించి అష్టోత్తర శతనామార్చనలతో సేవించారు. భక్తులు సింధూర శోభిత శ్రీ హేరంబ గణపతిని అభిషేకోత్సవంలో దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. వైశాఖ మాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకీపై ఆశీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. భక్తులు ఓం నమఃశివాయ, ఓం శ్రీమాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలు తరించారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్న అహోబిలంలో అటవీ ప్రాంతంలో కొండపై స్వయంభూగా కొలువుదీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ఉభయ దేవేరులకు హనుమంత వాహన సేవ వేడుకగా జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేక అలంకరణలతో తిరుచిపై కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లను ఆలయం నుండి తిరుచిపై తీసుకుని ఊరేగింపుగా వెలుపలకు చేరుకున్నారు. అక్కడ ప్రత్యేకంగా సిద్ధం చేసిన హనుమంత వాహనంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి ఊరేగింపు నిర్వహించారు. అనంతరం తిరిగి ఆలయ ప్రాంగణంకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి ప్రత్యేకంగా కొలువుదీర్చి ఆస్థానం నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో
మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.